హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని చామంతి ఫ్లవర్స్, ఎల్లో చామంతి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి చామంతి ఫ్లవర్స్. నెక్స్ట్ డే వైట్ చామంతి విప్పుతున్నాయి. ఎల్లో వైట్ పెట్టాను. కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజైతే కాస్మోస్ ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఈ వర్షాలకి చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. వర్షం వాటర్కి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. వర్షం పడినప్పుడు ఆ వాటర్ పట్టేసి ఎండ్ టైంలో మళ్ళీ అదే వాటర్ పోస్తాను. చాలా బాగా వస్తాయి మొక్కలు. ఏదైనా వేస్ట్ టబ్ పెట్టేస్తాను. ఇక్కడైతే చాలా బాగుంది ఫ్లవర్. ఇక్కడ కొన్ని విప్పినాయి. ఇక్కడైతే ఫుల్గా వచ్చినాయి. 3 days ఉంటుంది ఈ ఫ్లవరు. 3 daysకి మొత్తం రెక్కలన్నీ రాలిపోతాయి. బ్లాక్ సీడ్స్ వచ్చేస్తాయి ఇంకా ఫ్లవర్ నుంచి. చామంతి ఫ్లవర్స్ అయితే ఇప్పుడు చాలా బాగా స్టార్ట్ అయినాయి. మొగ్గలు వచ్చినప్పుడు అవి కటింగ్స్ తీసేసి ఏదైనా కుండీలో పెట్టుకుంటే మొత్తం ఒకేసారి విప్పుతాయి. బొకేలాగా చాలా బాగా వస్తాయి చామంతి ప్లాంట్స్. ఇప్పుడు కటింగ్స్ పెట్టుకుంటే ఈ కాస్మోస్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవచ్చు. కటింగ్ నుంచి కూడా ఈ మొక్కలు బాగా వస్తాయి, బంతి మొక్కల్లాగా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. సీడ్ నుంచి అయితే లేట్గా వస్తున్నాయి, కటింగ్ నుంచి అయితే త్వరగా వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్. నేను కొన్ని కుండీల్లో కటింగ్స్ పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడైతే ఒకే చోట చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఈ మొగ్గలైతే చాలా చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ డేకి వస్తాయో రావో అన్నట్లుంటాయి, కానీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ విప్పవు, కొంచెం లేట్గా విప్పుతున్నాయి. ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇక్కడైతే సీడ్స్ చాలా ఉన్నాయి. ఇలా పడిమొలిసిన ప్లాంట్స్ చాలా బాగా వస్తాయి. ఇయర్ అంతా ఎనీడే పూస్తూనే ఉంటాయి ఈ ఫ్లవర్స్. కనకాంబరం ఫ్లవర్స్, కలర్ చాలా బాగుంటాయి ఇవి. ఇవి కూడా కొమ్మలు పెట్టేసుకోవచ్చు. ఇసుకలు అయితే చాలా త్వరగా వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు కటింగ్స్ పెడితే ఏవైనా సరే రూట్స్ వచ్చేస్తాయి. 1 month పెట్టి వదిలేసేయాలి. ఇక్కడైతే బచ్చలి, వైట్ బచ్చలి, ఇదంతా అల్లేసింది పైకి, ఈ ప్లాంట్ పైకి. ఇక్కడ కొన్ని సీడ్స్ జస్ట్ అలా వేసేసాను, చూడండి ఎంత బాగా వస్తుందో. రెడ్ బచ్చలు అయితే చుక్కొచ్చి ఖరాబ్ అయిపోతుంది. ఈ బచ్చలు అయితే చాలా బాగుంటుంది. కర్రీస్, పప్పులోనే కాదు, నేను చట్నీ చేసేస్తా బచ్చలి ఎక్కువగా ఉన్నప్పుడు. కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఆకుకూరలు ఏవైనా సరే చాలా మంచిది. ఇవి సీడ్స్ కుంచాను, కొన్ని సీడ్స్ రెడీ అవుతూ ఉన్నాయి ఫ్లవర్స్. ఈ వైట్ ప్లాంట్ అయితే కొమ్మలే పెట్టుకోవాలి, వీటికి ఏ సీడ్స్ ఉండవు. కొమ్మలు పెట్టేసుకుంటే వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్ కోస్తున్నాను. నాకు డైలీ కొన్నన్నా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. వీటిల్లో ముద్ద ఫ్లవర్స్ కూడా ఉంటాయి, ఇంకా వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో. వైట్ నందివర్ధనాలు. ఈ లీవ్స్ కూడా సేమ్గా ఉంటాయి, కానీ ఫ్లవర్స్ డిఫరెంట్ ఉంటాయి. ముద్దశంఖ పువ్వులు మిడిల్లో చాలా ఉన్నాయి, బ్లూ.
ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. ఫుల్గా స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్స్. ఈరోజైతే చాలా బాగా వచ్చినాయి పింక్ ఫ్లవర్స్. ఈ చిన్న డబ్బాలో వైట్ సింక్ ఫ్లవర్స్, బ్లూ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే వర్షానికి చాలా బాగా హైట్ అయిపోయినాయి. అవి ఇంకా పెద్దగా బుషీగా రావాలంటే పైన చిగురు తుంపేస్తే సైడ్కి ఎక్కువ వస్తాయి. నేను చాలా పెట్టాను, అందుకే ఇంకా తుంచకుండా అలా ఉంచేసాను. మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. సువర్ణ గన్నేరు ఎల్లో ఫ్లవర్స్. ఇంకా కాయలు ఎక్కువగా రెడీ అవ్వలేదు. ఇక్కడ సీడ్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఎల్లో ఫ్లవర్స్, కాస్మోస్ ఫ్లవర్స్. చిన్న బకెట్లో వచ్చినాయి కాస్మోస్ ఫ్లవర్స్. చుక్కమల్లి. ఇక్కడ కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు చాలా వచ్చినాయి. కనకాంబరం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కలిపి కడితే చాలా బాగుంటాయి. కొంచెం మొగ్గలుగా ఉన్నప్పుడే కోసి కట్టేస్తాను నేను. చాలా బాగుంటాయి. ఆఫ్ విప్పినప్పుడే బాగుంటాయి ఇవి. ఎనీడే ఇయర్ అంతా వస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వచ్చినాయి చుక్కమల్లి. ఈ గన్నేరు ఫ్లవర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి స్టార్స్ లాగా డైలీ వస్తాయి, ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్. ఈరోజు కొన్ని కోసేస్తున్నాను. చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.